నేను ఇన్ని పదాలు వాడా కదా, నేను ఇంకా ఈ భావుకత యొక్క లోతుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళలేకపోతున్నాను. ఇంకా ఈ గ్రంథకర్త యొక్క ప్రేమ సామ్రాజ్యం యొక్క ఆవరణలోకి మిమ్మల్ని తీసుకెళ్ళలేకపోతున్నాను. ఇంకా ఈ ప్రేమమూర్తిని మిమ్మల్ని పరిచయం చేయడానికి కూడా నేను విఫలమయ్యాననే చెప్పచ్చు. నిజంగా చెప్పాలంటే సారం నిస్సారం అయిపోయింది. నాకు ఒక్కసారి ఎనర్జీ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. చెప్పలేకపోతున్నామే, దాన్ని సరిగ్గా పరిచయం చేయలేకపోతున్నామే, ఎన్ని పదాలు వాడినా దాన్ని వివరించలేకపోతున్నామే, అనిర్వచనీయమైందంటే ఇదేనేమో అని నాకు అనిపిస్తుంది. నాకు అలసట వచ్చేసింది. ఎంత ప్రయత్నించినా ఈ మహత్తుని మీ చేత దర్శింపజేయటం, ఈ మహత్తుని కానీ దర్శింపచేయటం కాదు, ఈ మహత్తుని పరిచయం చేయటానికి కూడా నేను వాడిన పదజాలం విఫలమైంది. అతిశయోక్తి కాదు. శ్రీరాముడు చెప్పారు ఇటీవల, అప్పటిదాకా భగవద్గీత మీద ఉన్న మనకి అభిప్రాయం వేరు, శ్రీరాముడు ఉపదేశించిన తర్వాత భగవద్గీత మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. భగవద్గీత మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. వారు చెప్పారు మనకి, భగవద్గీత ఎవరికో చెప్తుంటే సంజయుడు అనే అతను విని దాన్ని ఇంకెవరికో చెప్పడం, ఇదంతా మానవ తప్పిదమే, మానవ కల్పితమే. ఆ గ్రంథం కౌహిలుడికి ఉపదేశించినప్పుడు తనంతట తానుగానే భౌతికతని సంతరించుకున్నది. తనంతట తానుగానే అక్షరబద్ధమైనది, తనంతట తానుగానే కావ్య రూపం దాల్చింది, తనంతట తానుగానే అక్షరబద్ధమైనది, తెలిసినది, అవతరించినది. ఒక జిజ్ఞాస కలిగిన సాధకుడు తీవ్రంగా వాంఛిస్తే ఈ గ్రంథం అతడిని గ్రంథమాలాంకృతునిగా తీర్చిదిద్దింది. ఇది ఒక గ్రంథాలయంలో అమ్మటం కొనటం అనేది అప్పట్లో జరగలేదు. ఆసుధారగా కౌహిలుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన ఉపదేశామృతం తనంతట తానుగానే భౌతికతని సంతరించుకొని, తనంతట తానుగానే అక్షరబద్ధమై, ఆ సుజ్ఞాన శ్లోక సంపుటి జిజ్ఞాస కలిగిన వాడికి తనంతట తానుగానే అందుబాటులోకి వచ్చింది. తనంతట తానుగానే అతడు దరి చేరింది, వడి చేరింది అన్నారు. అది ఎంత యథార్థమో నన్ను నమ్మండి. ఈ గ్రంథం కూడా ఉపదేశించబడినది కాదు. ఎందుకు విరచించబడింది కాదు, ఉపదేశించబడినది కాదు, ఇది అవతరించినది, ఇది రూపుదిద్దుకుంది. ఎందుకంటే రామ్తా వైట్ బుక్గా చెప్పాలని, దీని ఎత్తుగడ ఎలా ఉండాలి, లేకపోతే చర్మాంక దశకు వచ్చినప్పుడు గ్రంథాన్ని ఎలా ముగించాలి, అలా వ్యూహకల్పన చేయబడలా ఈ గ్రంథం. శ్రీరాముడు గురువైన రామ్తా జేజీ ద్వారా
ఆసుధారగా. ఆసుధార అన్నప్పుడు వేగానికి ప్రతీక, లేకపోతే స్పాంటేనియస్గా చెప్పారంటానికి కూడా ఆసుధార వాడచ్చు. స్పీడ్కి ప్రిపరేషన్ అవ్వలేదంటానికి, రెండింటికి కూడా స్పాంటేనియస్గా ఆన్ ది స్పాట్. వారు ఆసుధారగా, ఆసు అంటే బాణం, ఆసుధారగా ఉపదేశించిన మాట వాస్తవం. మీరు నమ్మండి, అప్పుడ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 ు చెప్పినవి ఏ మానవ మేధస్సుతో సంబంధం లేకుండా ముందు ఏది ఉండాలో, వెనక ఏది ఉండాలో, మధ్యలో ఏది ఉండాలో అదే తనంతట తానుగా అమర్చుకుని ఒక అమరిక ఈ గ్రంథం. స్వయంభూ ఇది. ఈ గ్రంథకర్త యథార్థం ఇది. దీన్ని గ్రంథంగా చేయాలి, దీని టేక్ ఆఫ్ ఎలా ఉండాలి, టేక్ ఆఫ్ అయిన తర్వాత ల్యాండింగ్ అప్పుడు ఎలా ఉండాలి, మధ్యలో మబ్బులు చూస్తూ ఎలా ఆస్వాదించగలగాలి, మబ్బులు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆహారం అందించాలి, అలా వ్యూహకల్పన జరగల. యథార్థం ఇది నేను చెప్తాను. ఆయన ఆసుధారగా జేజినైట్ ద్వారా చెప్పేస్తే తనంతట తానుగా ఎత్తుగడ ఏమవ్వాలో, దాని పరిసమాప్తం అవుతున్నప్పుడు చర్మాంకకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో తనంతట తానుగానే ఆయన ఉపదేశించిన జ్ఞానం తనంతట తానుగానే అమర్చుకున్న ఆ అమరిక అంతటి అద్భుతమైన మహత్తు ఈ దివ్య గ్రంథం. నన్ను నమ్మండి, నేను ఒక్కటి కూడా ఎగ్జాగరేట్ చేసే, బిలీవ్ మీ, నథింగ్ హ్యాస్ బీన్ ఎగ్జాగరేట్. నేను చాలా టన్స్ ఆఫ్ ఎనర్జీతో వచ్చిన ఒక్క ఊహ నా ఎనర్జీ అంతా లాగేసి. ఈ గ్రంథం యొక్క మహత్తును ఉపదేశించలేకపోతున్నానేంటి, ఇంత ఘోరంగా ఎలా విఫలమైపోయాను. ఇంతటి అద్భుతమైన విద్వత్తు ఉంటే ఆ విద్వత్తుని వివరించి చెప్పలేకపోవడం ఏంటి అనే ఒక ఊహ నా శక్తినంతా హరించి వేసింది. అంటే ఈ గ్రంథం ఎలాంటిదో చూడండి. ప్రేమించటం అనేది ప్రేమించటం అనేది రక్తం కోసివ్వటం, ఆస్తులు రాసివ్వటం, వాళ్ళ కోసం వీళ్ళు త్యాగం చేయటం ఉంటుంది. చిన్న వర్డ్లో కూడా ఎంత లవ్ ఉంటుంది. హ్యావ్ సమ్ కాఫీ ఇన్ పీస్ మ్యాన్ అన్న దాంట్లో ఒక రక్తంతో కోసి రాస్తారు. స్టార్టింగ్లో తెలియక అది 16 years అప్పుడు రాస్తుంటారు. అట్లా ఉంటుంది నాకు వేడివేడిగా ఆయన ప్రేమ రక్తంతో కోసేసి రాసిచ్చినట్టు. హ్యావ్ సమ్ కాఫీ ఇన్ పీస్ మ్యాన్ అనేది అలా ఉంటుంది ఆయన లవ్ లెటర్ నాకు. నేను ప్రయత్నం చేస్తున్నా అంతే, ఓటమిని ముందే ఒప్పుకుంటున్నా. వివేక్గా కాకపోయినా శ్రీరాముడు దృక్కోణంలో నేను ఏదైతే అయి ఉన్నాను, శ్రీరాముడి దృక్కోణంలో ఈతడు ఏదైతే అయి ఉన్నాడో శ్రీరాముడి దృక్కోణం, అప్పటి నుంచి నాకున్న విద్వత్తునంతటిని, అప్పటిదాకా నాకున్న భావజాలాన్ని అన్నిటినీ కలిపిన ఈ ప్రేమలేఖ యొక్క మహత్తుని మీకు వివరించడంలో ఘోరంగా విఫలమైపోయానని ఓటముని ముందే అంగీకరించి అయినా సరే నా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాను.
వివేక్గా కాదు, వివేక్గా కాదు, వివేక్ని ఎంచుకున్నవాడిగా. వివేక్ని ఎవరైతే ఎంచుకున్నారో అతడిగా చెప్తున్నా. అతడి విద్వత్తును అంతా కలిపిన ఇతన్ని బుద్ధి తండ్రిని అనుకోవచ్చు మనం. అంతటి 7.5 అడుగులు ఎత్తైన గురువు శిఖరం ఒదిగిపోయి చిన్న బుద్ధి తల్లిలోకి వచ్చినప్పుడు అతడి సాహసము సొగసు కలయిక వీళ్ళిద్దరిలో చూస్తాను. అంత సాహసం బుద్ధిది, ఇంత సొగసు. సాహసము సొగసు కలిస్తే ఎలా ఉంటుందో చూస్తాం. అంత శిఖరము చిన్న శిల్పం. అంత శిఖరము శిల్పంలోకి ఒదిగిపోతే ఆ రెండిటి సంగమం ఎలా ఉంటుందో చూస్తాడు. బుజ్జి బుజ్జిగా అడుగులేస్తూ ఆ పెదాల కలయికల్లోంచి శబ్దం మిఠాయి పొట్లం నుంచి మిఠాయి బయటకు వస్తున్నట్టుగా వస్తుంది. అది దాని అందం, దాని చిన్ని చిన్ని పెదాల్లోంచి మిఠాయి పొట్లం నుంచి మిఠాయి బయటకు వచ్చినట్టుగా ఉంటుంది. నాకైతే అలాగే అలా చూస్తూ ఉండిపోతాయి. వ్యక్తిగతంగా అమ్మాయిని కూడా వర్డ్స్ స్పెల్ అయినట్టుగా ఉండరు. మిఠాయి ఉంటుంది పొట్లం, మిఠాయి ఒక్కొక్క మిఠాయి వచ్చినట్టుగా ఉంటుంది. దీన్ని మిఠాయి పొట్లం లాగా దానిలోంచి వచ్చే పదాలు మిఠాయి లాగా ఉంటాయి. ఆ బుజ్జితనం ఉంటుంది స్వరూపం. 35,000 సంవత్సరాల ఒక పరిణితి కనిపిస్తుంది ఆయన పదజాలంలో. ఈ రెండింటి సంగమాన్ని కలిపి నేను ఆయన్ని ముచ్చటగా బుజ్జి తండ్రి అని పిలుచుకుంటాను. ఈ గ్రంథం బుజ్జి తండ్రి. చూడటానికి బుజ్జిగా ఉంటుంది. అద్భుతం. మీరు అనొచ్చు, సార్ వివేక్ గారు అరగంట అయింది సార్, 25 నిమిషాలు మీకు చెప్తున్నాను సార్, ఈ గ్రంథం ఇంకేం తెలియదు కదా. ఇది జ్ఞాన గ్రంథం కాదని, ఇది ప్రేమ లేఖని. అంత ఒత్తిడి చేసి ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి చెప్పారు కదా, ప్రేమకి ఒక మహత్వనది. ప్రేమ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎగిరిపోతాయన్న. ఏమన్నారు? వేర్ ద లవ్ స్టార్ట్స్ దేర్ ఆల్ ది కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రొసీజర్స్, పాలసీస్, ద వానిష్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా. అందుకు నేను అన్నిసార్లు ఒత్తిడి చేస్తున్నాను, ఇది జ్ఞాన గ్రంథం కాదు, జయ గ్రంథం కాదు, ఉద్గ్రంథం కాదు, ఇది గ్రంథం కాదు, ప్రేమలేఖ అని అందుకనే చెప్తున్నాను. When you know, when you are able to realize that this is love letter, then there is no question of seeking, learning, everything disappears. Just like that the maturity happens. When you know that Ramtha, the Ram, is not a teacher, is not a guru, is not a mentor, is not a leader, but just a lover. He doesn't love Vivek. He doesn't love anyone. But he loves you. He loves you. He loves you. He loves you in particular. He doesn't know anyone. He doesn't know anyone else excepting you. This is for you. This is for you. Let all the characters in this universe disappear. Let Vivek, let all the characters in this universe disappear. Just visualize the beautiful master teacher, the grandest lover, who has captivated his love in this beautiful love letter.
And every letter is filled with roses. Imagine the love of Ram. That is why I said that when you are able to realize that this is love letter, then the so-called maturity happens. The seekership, the learning, the hard work, everything gets disappeared. It happens. That is why I am insisting on that. That is the beauty of this. ఈ బుక్ అలా ఉంటే నాకు అలా వస్తానే ఎంత సొగసుగా ఉంటుందో చూడండి. వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూడండి. తెల్లదనం శ్వేతం, ధవళ వస్త్రం, శ్వేతవర్ణం అకలుషితమైన స్థితికి ప్రతీకగా నిలిస్తే, సహజ అమాయకత్వానికి ప్రతీకగా నిలిస్తే, ముగ్ధ మనోహర స్థితికి, ముగ్ధ మనోహరం అనే దానికి ప్రతీకగా నిలిస్తే, ఆ ముగ్ధ మనోహరం మీద సువర్ణాక్షరాలతో లిఖించారు. అది శాశ్వతత్వానికి. సో శాశ్వతత్వం, ముగ్ధ మనోహరం, ఈ రెండింటి సంగమం ఎంత సొగసుగా ఉంటుంది చూడండి. ఎంత సొగసు ఉందండి ఈ గ్రంథం. వైట్ మీద గోల్డ్ కాంబినేషన్ సార్. సొగసు అయినది గ్రంథం. సొగసు వర్ణించడం అడవాల కాదు. ఈ దగ్గర నుంచి, రామ్సా దగ్గర నుంచి, వైట్ బుక్ దగ్గర నుంచి చూస్తే ఇది ఎక్కడ భౌతికంలో ఒక మానవుడు చేసినట్టుగా ఉండదు. నీకోసం అలా వచ్చి వడి చేరినట్టుగానే ఉంటుంది. భూతలం ఇంకా ఆవిర్భవించక ముందు నుంచే, భూతలం ఈ అత్యల్ప ప్రకంపన వేగంలోని మీ సాహస యాత్రకి శ్రీకారం చుట్టబడింది. భూతలం ఇంకా రూపుదిద్దుకోకముందు అలిసిపోని ఆశకు ప్రతీక భూతలం. ఏంటి? కొంతమంది ఆశావాహులు యొక్క ఆశకి శుభకృతి ఈ భూతలం. అంటే అప్పటికే భూతలం ముందు ఒక తలం ఉంది. అది ఇతరత్ర కారణాల వలన అది సమూలంగా నశించిపోయింది. అప్పుడు కొంతమంది ఆశావాదులు మళ్ళీ ఆశని అలసిపోనీయకుండా, అలసిపోయిన ఆశలకి మళ్ళీ ప్రేరణించి మళ్ళీ కొత్త తలాన్ని సృష్టిస్తే అది భూతలం. తండ్రి చెప్పి భూతలం కన్నా ముందు నుంచి అజ్ఞానం యొక్క, భూతలం కన్నా ముందు నుంచి అజ్ఞానం యొక్క జ్ఞానం నేర్చుకోవటంలో, అవిద్య యొక్క విద్య నేర్చుకోవటంలో, భూతలం కన్నా ముందు నుంచి అవిద్య యొక్క విద్య నేర్చుకోవటంలో, అజ్ఞానం యొక్క జ్ఞానం నేర్చుకోవటంలో కంకణబద్ధులై దిగొచ్చారు. మరి భూతలం కన్నా ముందు దమ్ముతో, సాహసంతో దిగొచ్చారు. అప్పటి నుంచి జన్మ మరణ చక్రాల్లో విశ్వలయంలో కూరుతాయి. ఎన్నో ప్రయత్నాలు జరిగాయి నిద్ర లేపడానికి. ప్రయత్నాలు విఫలమయ్యామని అనడం కానీ ఆ మేరకు సఫలమయ్యాయి. కానీ ఆ ఫలశ్రుతి సరిపోట్ల. ఇంకా ప్రవాహంలో కొట్టుకుపోతానే ఉన్నాం. అప్పుడు
తనంతట తానుగానే ఆ మూల పురుషుడు ఈ గ్రంథం రూపంలో అందుబాటులోకి వచ్చాడు. తనంతట తానుగానే ఆ మూల పురుషుడు ఈ గ్రంథం రూపంలో అందుబాటులోకి వచ్చాడు. తనంతట తానుగానే ఈ గ్రంథం రూపంలో అందుబాటులోకి వచ్చాడు. తనంతట తానుగానే ఈ గ్రంథం రూపంలో అందుబాటులోకి వచ్చాడు. అదేం పెద్ద విషయం కాదు దాని గురించి లేకపోయినా. తనంతట తానుగానే గ్రంథం రూపంలో మీకు అందుబాటులోకి వచ్చాడు. తనంతట తానుగానే అందుబాటులోకి వచ్చాడు. ఇంకా ఆఖరిగా చెప్పి గ్రంథం గురించి నేను పరిచయ వాక్యాలు ముగిస్తాను. పండగసారి గ్రంథం పండగసారి నీటి చుక్క కోసం కొన్ని వేల మైళ్ళు నడిచిన ఎక్కడైనా ఎండమాములే ఉన్నాయి కానీ ఎక్కడ నీటి చుక్క లేదు. కొన్ని వేల మైళ్ళు నడిచిన అలాంటి బాటసారికి నీళ్లు కాదు, అమృతం గ్రంథం. అలవైకుంఠపురంలో అల్లు అర్జున్కి నర్సు చెవిలో చెప్తుంటే అది గ్రంథం. హక్కుదారుడు అతను యజమాని. కానీ తన ఇంట్లో తానే పని మనిషిగా చేస్తుంటే ఇతడికి ఆ రహస్యం చెప్పడం కోసం బతుకుంటా చూసారు. అమ్మాయికి ఇంక బతకడానికి ఏం లేదు. ఇతడికి చెప్పడానికి అలా శరీరం పడిపోయినా సంకల్పం నిలబెడుతుంది అమ్మాయి శరీరాన్ని. శరీరం పడిపోయినా అల్లు అర్జున్ మీద ఉన్న ప్రేమ అమ్మాయి శరీరాన్ని కాపాడుతున్నా క్లియర్. అనుకోకుండా అంటే యాదృచ్ఛికం అనలేము, వ్యూహాత్మకంగానే విధివశాత్తే అతడు అందుబాటులోకి రాగానే చెవిలో చెప్తుంది చూసారు 2 ముక్కలు. మనిషి తన నిజతత్వాన్ని మర్చిపోయి తన ఇంట్లో తాను పనోడుగా కూలోడుగా ఖైదీగా అనుభవిస్తుంటే నర్సు చెవిలో చెప్తుంది అల్లు అర్జున్కి. అల్లు అర్జున్ క్యారెక్టర్ పేరేంటి? బంటు చెవిలో చెప్తుందే నువ్వు బంటుడు కాదురా బాబు, నువ్వు రాజు అని చెవిలో చెప్పుద్దే. అది ఒక రాజుగారు తన పరిపాలన తను అందిస్తున్న సంక్షేమాలన్నీ లబ్ధిదారులకు అందుబాటులోకి వస్తున్నాయో లేదో తెలుసుకోవాలని మారువేషంలోకి వచ్చి అజ్ఞానంలోంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే రాజుగారు కొన్ని వేల సంవత్సరాలు అజ్ఞానం నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే కానీ ఆ రాజుగారు అప్పుడు
తన రాజుగా ఉన్నప్పుడే అజ్ఞానవాసంలోకి వెళ్ళబోతున్నప్పుడే ఒక రాజ ముద్రను తెచ్చుకున్నాడు. ఆ రాజుగారు తెచ్చుకున్న రాజముద్ర అంతేనా? ఒక మహారాజు గారు సపోజ్ శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ఒరిస్సా దాకా వెళ్ళిపోయారు. ఇంత పెద్ద మహారాజు గారు సరే విస్తారంగా విస్తృతిగా విస్తరించాం కదా ఈ రాజ్యాన్ని. ఇంత సువిశాలమైన రాజ్యంలో నా జన్మను పణంగా పెట్టి నేను సంపాదించిన భూములు రాజ్యాలన్నింటినీ ప్రజలకు ఇచ్చాను కదా. రాజు అంటే ఇవ్వగలిగిన వాడు, క్షమించగలిగిన వాడు. రాజు అంటే నాయకుడు. నాయకుడు అంటే ఇవ్వగలిగేవాడు, క్షమించగలిగేవాడు, కలుపుకుని ముందుకు తీసుకెళ్ళగలిగేవాడు. ఎవరిలో దక్షత ఉందో ఆ దక్షతని గ్రహించి దాన్ని సద్వినియోగం చేసుకునేవాడిని రాజు అంటారు. రాజు అది కులం వలన రాదు. అది అంటే సినిమాలో డైలాగ్ ఉంది కదా, క్షత్రియుడు బాలకృష్ణ ఇటీవల దాంట్లో కూడా దేవుడు ప్రాణం పోస్తాడు, డాక్టర్ ప్రాణం నిలబెడతాడు, రాజు ప్రాణాన్ని కాపాడతాడు. అలాంటి రాజు గారు నిజంగా అంటే నేను ఈ డొక్కు రాజులు కాదు, ఒరిజినల్ రాజు. పాపం సంక్షేమ కార్యక్రమాలు అన్ని ప్రజల్లోకి వెళ్తున్నాయి లేదా అని తానే మారువేషంలోకి వెళ్ళిపోయి అజ్ఞానంలోంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే రాజుగారు అనుకోలేదు. అజ్ఞానంలోకి వెళ్తాం ఏమీ అనుకోలే. కానీ రాజుగారి అవన్నీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశానంటే రాజుగారి యొక్క మంచితనం, అతడి రాజరికం, అతడి క్షమాగుణం, అతడి ఎదుటివాడిలో ప్రతిభని గుర్తించగలిగే అతడి ప్రతిభ, ఎంత తప్పునైనా క్షమించి కలుపుకోగలిగే అతడి క్షమాగుణం, వెరసి ఇవన్నీ కలిపి ఓ రాజముద్రగా రాజుగారికి కూడా తెలియకుండా రాజుగారిలో అంతర్లీనంగా వచ్చేసింది. రాజుగారు కూడా ఉద్దేశపూర్వకంగా తెచ్చుకోవాలి. కానీ సరి అయిన సమయానికి ఇక చాలు అని రాజుగారు అనుకున్నప్పుడు ఆ రాజముద్ర ఒక్కసారి లోపల నుంచి బయటకు వచ్చిందంట. ఒక్కసారి అన్ని సంఖ్యలు మటుమాయం అయిపోయాయంట. రాజుగారు తనతో పాటు తెచ్చుకున్న రాజముద్ర ఈ గ్రంథం. ఈ గ్రంథాన్ని చూసిన తర్వాత, ఈ గ్రంథం దరి చేరిన తర్వాత, ఈ గ్రంథం యొక్క ఆవరణలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఈశాన్యం ఎంత గొప్పదో, తర్వాత కూడా తులసి మొక్క ఎంత గొప్పదో, తర్వాత కూడా పసుపు ఎంత గొప్పదో, కుంకుమ ఎంత గొప్పదో, తర్వాత కూడా దిష్టి తీసిన నీళ్ళు ఎంత భయంకరమైనయో, తర్వాత కూడా వాస్తు ఎంత గొప్పదో, తర్వాత కూడా అలాంటి అజ్ఞాన ప్రచారం చేస్తుంటే గుండె చినిగిపోయేంత గట్టిగా గొంతు చించుకుని అరవాలని ఉంటుంది నాకు. వచ్చేసిందిరా రాంతా ఇంకా. ఈ భూతలం యొక్క చరిత్రని 2 విభాగాలుగా అమర్చవచ్చు. బిఫోర్ రామ్దాస్ వైట్ బుక్, ఆఫ్టర్ రామ్దాస్ వైట్ బుక్. శ్రీరాముడు అందించిన ఈ శ్వేత గ్రంథం ఈ పృథ్వీ మీదకి రాకముందు, శ్రీరాముడు అందించిన ఈ శ్వేత గ్రంథం పృథ్వీపై అవతరించిన తర్వాత అన్న చందంగా ఈ భూతల చరిత్రని 2 భాగాలుగా అమర్చవచ్చు. దిస్ ఇస్ ది మ్యాజిక్ ఆఫ్ రామ్దాస్ వైట్ బుక్.
మనకి సనాతన సాంప్రదాయంలో అత్యంత సంక్లిష్ట భూయిష్టమైన అంశాలని సరళంగా ఉపదేశించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి. సరళంగా చెప్పడానికి. చిన్న కథల రూపంలో, కావ్యాల రూపంలో, సన్నివేశాల రూపంలో సంక్లిష్టమైన అంశాలను మనకు ఉపదేశించడానికి ప్రయత్నం జరుగుతూ ఉండేది. అలాంటి ఒక కథాంశాల్లో, సన్నివేశాల్లో ఒక సన్నివేశం ఒక గజం తన బలాన్ని చూసుకుని మురిసిపోతుంటే కంటికి కనిపించని ఎక్కడో నక్కి నక్కి దాక్కున్న ఒక ముసలి ఆ గజం మీద దాడి చేసి దాన్ని దారుణంగా గాయపరిచి గది ఆర్తనాదాలు చేస్తుంటే ఆకర్షణలు లెక్క పెట్టుకుంటుంది. తన ఆకారం అంతా ముసలి ఆహారంగా మారిపోతుందన్న ఆర్తనాదంలో కనిపిస్తూ ఉందని, తన ఆకృతి అంతా ముసలికి ఆహారంగా మారిపోతుందని ఆర్తనాదం చేస్తుంటే శ్రీ మహావిష్ణువు ఆర్తనాదాన్ని విని క్షణకాలంలో హుటాహుటిన దుస్తులు కూడా ధరించలే, హుటాహుటిన ఒక్క క్షణంలో అతను ఆ మొసలిని రక్షించడానికి సమాయత్తం అవుతుంటే అతడి గణాలు, అతడి సేనలు, అతడి సైన్యాధికారులు ఇతడి వేగంగా వెళ్ళిపోతే అతన్ని వాళ్ళందరూ కూడా చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి శ్రీ మహావిష్ణువుని అనుసరిస్తుంది ఆయన గళం, ఆయన సైన్యాధికారులు, ఆయన సైన్యాధిపతులు, మంత్రులు, సైన్యం అంట, విస్తారమైన మహాసైన్యం అంట కదా. గుర్తుందా? నేను దానికి అర్థం చెప్తాను. గజం అంటే ఇంద్రియాలే సర్వస్వం అనుకుని ఈ ఇంద్రియాలతో దర్శిస్తున్న దృశ్యమాన జగత్తే ఇంద్రియాలే సర్వస్వం అనుకుని ఆ ఇంద్రియలోలుడుని గజంతో పోల్చాడు. కంటికి కనిపించని అంతు చిక్కకుండా పొంచి దాగి ఉండి దాడి చేసేదాన్ని ముసలమ్మ, అసురుడు. ఈ అసురుడు ఒక్కసారి దాడి చేస్తే ఈ గజేంద్రియుడిని, గజంలాగా మంచి ఇంద్రియులు గజేంద్రియుడు శ్రీ మహావిష్ణువు వచ్చేస్తారు ఒక్కొక్కట హుటిని కదా కదా. తరలి వచ్చిన శ్రీ మహావిష్ణువే గ్రంథం. శ్రీ మహావిష్ణువు ప్రణాళిక రచించుకోవాలి. హుటాహుటిన, అందుకనే అంటున్నా, హుటాహుటిన తక్షణం ఇంక సమయం ఆసన్నమైనది, ఇంకా అతడు ఇబ్బంది పడకూడదు. అతని వెనక అతడు తరలి వచ్చేస్తే అతడి వెనక సైన్యం, సైన్యాధికారులు, మహాసేన, మంత్రులు వాళ్ళందరూ వచ్చేసారంట. తరిగిపోతున్న తన దివ్యత్వాన్ని చూసి సాధకుడు దుఃఖంతో, తపనతో తరిగిపోతుంటే, తన దివ్యత్వంతో తరిగిపోతుందని అతడు దిగ్భ్రాంతికి లోనైతే అతడి స్థితిని చూసి తానే తరలి వచ్చిన శ్రీ మహావిష్ణువు, తానే తరలి వచ్చాడు శ్రీ మహా